పేదరికం నిర్మూలనకు కూటమి ప్రభుత్వం చేపట్టిన P4 కార్యక్రమం దేశానికి ఆదర్శమన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. వృద్ధులు, వికలాంగులకు ఇంటి దగ్గరకు వచ్చి రేషన్ బియ్యం అందజేస్తామన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. ఇక కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వారిపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. విద్యుత్ సర్దుబాటు పేరుతో ఛార్జీలు పెంచి ప్రజలపై భారం మోపుతున్నారని మండిపడ్డారు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. పేదరిక నిర్మూలనకు ఏపీలో చేపట్టిన P4 కార్యక్రమం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు సీఎం చంద్రబాబు. బంగారు కుటుంబాలకు మెరుగైన జీవన ప్రమాణాలే లక్ష్యమన్నారు. సెక్రటేరియట్లో P4 కార్యక్రమంలో మంత్రి పయ్యావుల కేశవ్, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు సీఎం చంద్రబాబు. P4 మార్గదర్శుల పేరుతో ఎవరిని బలవంతం చేయొద్దన్నారు. పౌర సరఫరాల శాఖ ద్వారా ప్రజలకు ఉత్తమ సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్. 15 రోజుల పాటు రేషన్ సరుకులు అందజేస్తామని చెప్పారు. 65 ఏళ్లు దాటిన వృద్ధులు, వికలాంగులకు ప్రతి నెల 26 నుంచి 30 వరకు ఇంటి దగ్గరికి వచ్చి రేషన్ అందజేస్తామన్నారు మంత్రి నాదెండ్ల. అమరావతిలో పనులు జరగట్లేదని అసత్య ప్రచారం చేసేవాళ్లు వచ్చి కళ్లతో చూడాలన్నారు పట్టణాభివృద్ధి మంత్రి నారాయణ. రాజధాని అమరావతిలో వివిధ కాలువల అభివృద్ధి పనులను పరిశీలించారు. ఎన్ని కుట్రలు పన్ని, ఎన్ని అసత్యాలు ప్రచారం చేసినా 3 ఏళ్లలో అమరావతి నిర్మాణం ప్రమాణాలు ఇక్కడ అమలు చేస్తామన్నారు మంత్రి నారాయణ. మరికొన్ని రోజుల్లో పార్టీ తరపున యాప్ తీసుకొస్తామన్నారు వైసీపీ అధినేత జగన్. ఏపీలో ఎక్కడ అన్యాయం జరిగినా ఆ యాప్లో ఫిర్యాదు చేయొచ్చని చెప్పారు. అన్యాయాలు, అధికార దుర్వినియోగానికి పాల్పడిన వారిపై చట్టం ప్రకారం చర్యలు తీసుకునేలాగా ఒత్తిడి తెస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ తాడేపల్లిలో న్యాయవాదులతో సమావేశమయ్యారు జగన్. ఏపీలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయన్నారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వారిపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. న్యాయవాదులు బాధితులకు అండగా ఉండాలని కోరారు. అవన్నీ తెలిసి కూడా ఏ తప్పు చేయకపోయినా కూడా బురద వేసి తప్పు చేశాడు అని చెప్పి దానికోసం దొంగ సాక్ష్యాలను క్రియేట్ చేసి కేవలం వీళ్ళు పెట్టే ప్రలోభాలు, వీళ్ళు పెట్టే భయం తప్ప వేరే బేసి లేదు, వేరే సాక్ష్యము లేదు. ఇలాంటి పరిస్థితుల మధ్య న్యాయం జరగడానికి కోసం బాధితుల తరపున గట్టిగా నిలబడి వాళ్ళ స్వరం వినిపించే కార్యక్రమం ఎక్కడైనా చేయాల్సిన పరిస్థితి ఏదైనా ఉంది అని అంటే అది ఇంకా మన భుజస్కంధాల మీద ఇంకా బాధ్యత ఎక్కువైంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ పార్టీకి నిజంగా పెద్దన్నగా మీరు చేస్తా ఉన్న పాత్ర ఎప్పటికీ కూడా పార్టీ మర్చిపోదని. విద్యుత్ సర్దుబాటు పేరుతో ఛార్జీలు పెంచి కూటమి ప్రభుత్వం ప్రజలపై భారం మోపుతుందన్నారు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. అవి ట్రూ యాప్ ఛార్జీలు కాదని, సామాన్యుడి నడ్డి విరిచే ఛార్జీలు అని విమర్శించారు. ఇప్పటికే ప్రజలపై 17,000 కోట్ల భారాన్ని మోపారన్నారు. ఇది చాలదన్నట్టు మరో 12,000 కోట్లు అధిక భారాన్ని ప్రజలపై మోపాలని చూడటం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు షర్మిల.